అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనవరి 27వ తారీఖును ఎలక్ట్రీషియన్ డే గా రాష్ట్ర స్థాయిలో గుర్తించాలి. గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి బైక్ ర్యాలీ నిర్వహించిన ఎలక్ట్రీషియన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసంలో చింతకాయల రాజేష్కు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత. నర్సీపట్నంలో సోమవారం శ్రీ లక్ష్మీ వెంకటదుర్గ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవేత్త అయిన థామస్ అల్వా ఎడిషన్ కరెంటు బల్బు కనుగొన్న రోజు అయిన జనవరి 27వ తారీఖున ఎలక్ట్రీషియన్ డే గా రాష్ట్ర స్థాయినందు గుర్తించాలని బైక్ ర్యాలీ నిర్వహించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసంలో చింతకాయల రాజేష్కు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ లంక వీరపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం పురపాలక మరియు చుట్టూ ప్రక్కల మండలాలైన నాతవరం, రోలుగుంట, మాకవరపాలెం, గొలుగొండ, కోటవురట్ల కొయ్యూరు నుండి ఎలక్ట్రీషియన్ సహచరులు సుమారు 300 మంది కలిసి మేము ప్రతి నెల 2వ ఆదివారమున సమావేశమయ్యి క్రమము తప్పకుండా మీటింగులు జరుపుకుంటున్నాము అన్నారు. మాకు ప్రత్యేక భవనము లేకపోవడము వలన 2016వ సంవత్సరము నుండి నర్సీపట్నం పురపాలక పరిధిలో ఉన్న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తాత్కాలికముగా మీటింగులు నిర్వహించుకుంటున్నామని, కావున మాకు ప్రత్యేక స్థలముగాని భవనముగాని ఇప్పించవలసినదిగా కోరారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ లంక వీరపాత్రుడు మాట్లాడుతున్నాను. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా గవర్నమెంట్ గుర్తించాలని గత 6 సంవత్సరాల నుంచి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేస్తున్నామండి. అలాగే ప్రతి నియోజకవర్గం ఎలక్ట్రీషియన్ సోదరులు కూడా అందరూ కలిసి ఇస్తున్నారు అలాగే వినతిపత్రం. అలాగే ఈరోజు ఎలక్ట్రీషియన్ డేగా గవర్నమెంట్ గుర్తించాలని కోరుతున్నాం. మరియు మేము ప్రతి నెల 2వ వారంలో మీటింగ్ జరుపుకుంటున్నామండి. ఏ స్థలం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారు సహకరించి ఏదో ఆర్థిక సహాయం కానీ స్థలం కానీ పెంచవలసిందిగా కోరుచున్నామండి. మరియు ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ జనవరి ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు అండి. నమస్తే. అందరికీ నమస్కారం అండి. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా అండి. నేను సెక్రటరీని. గత 2016 నుంచి ఒక కొత్త యూనియన్ను మేము స్టార్ట్ చేసుకొని ఆ యూనియన్ నుంచి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ఎలక్ట్రీషియన్ సోదరులందరూ కూడా ఒకటై ప్రతి నెల 2వ ఆదివారం మీటింగ్ పెట్టుకోవడం అది జరుగుతుందండి. అయితే మాకు సరైన స్థలం కానీ ఏదైనా మాకు ఒక భవనాన్ని నిర్మించమని ప్రతిసారి మేము కోరడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే సభాపతి గారైన అయ్యన్నపాత్రుడు గారిని ఇక్కడ బైక్ ర్యాలీ ద్వారా మా సభ్యులందరం కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నామండి. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులందరూ కూడా వారి వారి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. ఈ విన్నపం ఏంటంటే ఎలక్ట్రీషియన్ డేగా రాష్ట్రం అంతా అంటే దేశం వ్యాప్తంగా ఈ జనవరి 27వ తారీఖున గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందండి. అలాగే మాకు ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అవి మన సభాపతి గారి దృష్టికి తీసుకెళ్లాలని అలాగే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లాలని వినయపూర్వకంగా వారికి ఒక వినతిపత్రాన్ని అందించాలని వారు మా యొక్క వినతిపత్రాన్ని స్వీకరించి మా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామండి. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.